సముద్రం అడుగున మోదీ పూజలు. గుజరాత్లోని ద్వారకా జిల్లా ఒఖా నుంచి అరేబియా సముద్రంలోని బెట్ ద్వారకా ఐలాండ్ మధ్య నిర్మించిన దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి సుదర్శన సేతును ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్వారకా దీపం సమీపంలో స్కూబా డైవింగ్ చేసి అరేబియా సముద్రం లోపల పూజలు చేశారు. డైవింగ్ హెల్మెట్ ధరించి సముద్రం అడుక్కు చేరుకున్న ఆయన అక్కడ నెమలి పింఛాన్ని ఉంచి శ్రీకృష్ణుడికి దండం పెట్టుకున్నారు. సముద్రం అడుగున మోడీ పూజలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మోడీ సముద్రం అడుక్కుపోయినటువంటి విజువల్ ఒకసారి చూద్దాం. సముద్రం అడుక్కుపోయి ఆయన పూజా కార్యక్రమాలు చేసిండు నరేంద్ర మోడీ గారు. ఆ పూజా కార్యక్రమాల తంతును ఒకసారి మనం కూడా చూద్దాం. ఇది నరేంద్ర మోడీ గారు మొత్తం లోపలికి పోయి నెమలికలు తీసుకుపోయి అందులో వేసిండు. ద్వారకాలో ద్వారకా నగరం ఉండేది. అక్కడ ద్వారకా శ్రీకృష్ణుడి జన్మస్థానంగా పురాణాలు చెప్తా ఉన్నాయి. శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి చరిత్ర చెప్తా ఉంది. ద్వారకా ఇక్కడ ఉండేది. ద్వారకా నగరం మునిగిపోయింది, సముద్రంలో మునిగిపోయింది. అక్కడికి ఏది సాహసోపేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏది ఒక సూట్ను ధరించి, ప్రత్యేకమైన సూట్ను ధరించి, ఆక్సిజన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన టెక్నాలజీని వాడుకొని సైన్స్ను ఉపయోగించి కింద సముద్రం మట్టానికి పోయి అక్కడ ఉన్నటువంటి ద్వారకా నగరంలో మునిగిపోయిన ద్వారకా నగరంలో నెమలి పింఛాన్ని వేసి అక్కడే యోగాసనాలతో పాటు దేవుడికి కూడా శ్రీకృష్ణ భగవానుడికి కూడా ఆయన దండం పెట్టడం జరిగింది. ఇది నిన్న జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారు శ్రీకృష్ణుడు అంటే యశోద, తర్వాత యాదవ బిడ్డ, యాదవుల ఇళ్లలో పెరిగిండు, వెన్న దొంగ, ఆ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ శ్రీకృష్ణుడి మనం సీరియళ్లలో అక్కడిక్కడ చూసిందే, అంతకంటే మిక్కిలు మనకు తెలియదు. అయితే శ్రీకృష్ణుడి అంటే అరేబియా సముద్రంలో మునిగిపోయిన శ్రీకృష్ణుడి దానికి పోయి శ్రీకృష్ణుడిని మళ్ళీ అక్కడ ఆ శ్రీకృష్ణ మధిర అనేటువంటి ఆ మథురని మళ్ళీ పైకి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మళ్ళీ దాన్ని నిర్మించాలనేటువంటి ఒక సంకల్పం నరేంద్ర మోడీ గారికి రావడం శుభసూచకం, మంచి పరిణామం. 4-5 వేల సంవత్సరాల తర్వాత మునిగిపోయినటువంటి ద్వారకా నగరాన్ని తీసుకొచ్చి మళ్ళా ఆ ద్వారకలో శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి మళ్ళీ ఆ ఆనవాళ్ళను నిర్మించాలనేది ఒకటి. అయితే సేమ్ టైం శ్రీకృష్ణుల వారసులుగా ఉన్నటువంటి యాదవులు లాలూ ప్రసాద్ యాదవ్కు సంబంధించిన బీహార్లో ప్రభుత్వాన్ని కూలగొట్టిండు. ఇక్కడ శ్రీకృష్ణుల వారి నిర్మాణాన్ని మళ్ళీ చేపడతా అంటుడు. చాలా అద్భుతంగా ఉంటుంది నరేంద్ర మోడీ గారి పని.